హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పెరుగు చట్నీ ఫ్రెండ్స్. మేమైతే పెరుగు పులుసు అంటాము. మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు అంటే పచ్చెనపప్పు, మినపప్పు కొంచెం కొంచెం వేసుకొని, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం చిన్న ముక్కలు కోసుకొని, కరివేపాకు అవన్నీ కొంచెం ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద బాండల్లో ఆయిల్ పోసి అవి వేసుకుంటాను. అవి బాగా వేగాక కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే నేను ఫస్టే వేయను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇంగువ కూడా కొంచెం వేస్తాను. పసుపు అయితే మేము పసుపు కొమ్ములు తెచ్చి ఆడించుకున్న పసుపే ఫ్రెండ్స్. అందుకొని అది ఎంత వేసినా అంత ఎల్లో కలర్ అయితే రాదు, కొంచెం లైట్గానే ఉంటుంది. ఇంకా తిరగమాత అంతా వేగాక బాగా వేయించుకోవాలి, మరీ మాడబెట్టుకోకుండా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి, ఎందుకంటే అవి బాగా వేగకూడదు ఫ్రెండ్స్. కొంచెం ఏగినట్టు ఉంటేనే బాగుంటుంది పెరుగులోకి అయితే మాత్రం. నేను కానీ పెరుగు పులుసు చేశానంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. మామూలుగా అయితే బయట ఎక్కడ తినరు, బాగా చేస్తామని అంటారు. నా స్టైల్లో అయితే ఇది. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకంతే, స్టవ్ కట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఆల్రెడీ పెరుగులో వేసుకున్నాను సాల్ట్. చూసుకొని దీంట్లో కూడా కొంచెం వేసుకుంటే ఇవన్నీ కూడా కలుస్తాయి, బాగా పడతాయి సాల్ట్. అంతే, స్టవ్ కట్టేసుకొని ఒక్కరోసేపు అయ్యాక, అంటే కొంచెం మరీ కాలేదు కాకుండా పెరుగు వేసేసేది. ఇక్కడే ఉంది అసలైన పాయింట్. ఏంటంటే నేను గెంటితో కలిపెట్టకూడదు ఫ్రెండ్స్. ఇది కిందకు దించుకొని అది చేతితో బాగా నలుపుకోవాలి. చేతితో ఎంత నలుపుతుంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వాటిల్లో కరివేపాకు, వాటిల్లో ఉండే ఫ్లేవర్ అంతా పెరుగుకైతే బాగా పీల్చుకుంటుంది అనమాట. అప్పుడే టేస్ట్ వస్తుంది. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తే ఓకే. నేనైతే ఈ విధంగా చేస్తాను పెరుగు పచ్చడి, పెరుగు పులుసు. కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే మజ్జిగ చారు అని కూడా అంటాం. ఒక్కోసారి మజ్జిగ పులిసిపోయాయి అనుకోండి, బాగా పుల్లగా, బాగా సలవ చేస్తాయి. పుల్లగా అంటాం కానీ పులిసిపోయిన మజ్జిగ తాగితే కొంచెం పంచదార వేసుకొని చాలా బాగా బాడీ హీట్ అయినప్పుడు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అవి తిరగమాత పెట్టుకుంటే అస్సలు తెలియదు, బాగా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.